Okay. So like almost we are done with this DDL and DML commands, and we have seen the single row user defined functions, and today we will see this multi row user defined functions. So single row functions annappudu at a time it will take one row as input, and once it returns the output, then it will go to the next row. Whereas multi row functions అనేది ఏంటంటే ఒక కాలంలో ఉన్న అన్ని వాల్యూస్ని అది ఇన్పుట్ కింద తీసుకుని from that values it will give us a single output like max min sum like that. So వాటినే మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం, అండ్ we will see this ranking functions. సో ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ లో ఉన్న డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడానికి we have this new window aggregated functions, and finally we will see the view. What is this database object called view? So this is a new thing that coming into your bucket. So basically మనం రియల్ టైమ్ లో ఏంటంటే ఏదన్నా ఒక టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు ఆ టేబుల్ గనక ఆల్రెడీ డేటాబేస్ లో ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం చెక్ చేస్తాం బేస్డ్ అపాన్ ఇఫ్ కండిషన్. సో ఇఫ్ ద టేబుల్ ఎగ్జిస్ట్ దెన్ వీ విల్ డ్రాప్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఆల్రెడీ నా డేటాబేస్ లో ఉంది. సో జస్ట్ నౌ ఐ క్రియేటెడ్ టేబుల్ పాపులేషన్. సో విత్ ద కాలమ్స్ కంట్రీ, స్టేట్ అండ్ సిటీ అండ్ పాపులేషన్. సో ఈ టేబుల్ ఆల్రెడీ నా డేటాబేస్ లో ఉంది. సో బై మిస్టేక్ ఐ ran the query, or కొన్నిసార్లు ఏమవుతుందంటే టేబుల్ డ్రాప్ అయ్యి మళ్ళీ రీక్రియేట్ అవుతుంది స్ట్రక్చరల్ చేంజెస్ అలాంటివి జరిగినప్పుడు. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే రన్ టైంలో జాబ్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ ద టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అండ్ అగైన్ డ్యూ టు సమ్ పర్పస్ వీఆర్ ట్రయింగ్ టు రీక్రియేట్ ద సేమ్ schema with the table name. So we will get an error like there is an already object called table population. సో ఏదైనా ఒక టేబుల్ని మనం క్రియేట్ చేసేటప్పుడు రియల్ టైంలో ఏం చేస్తామంటే ఆ టేబుల్ ఆల్రెడీ ఆ డేటాబేస్లో ఉందో లేదో అనేది చెక్ చేసుకుంటాం. సో చెక్ చేసుకుని ఇఫ్ ఆ టేబుల్ ఎగ్జిస్ట్ ఉంటే కనుక ఆ టేబుల్ని డ్రాప్ చేయమని చెప్తాం. ఇఫ్ నాట్ ఇట్ విల్ ఇగ్నోర్. సో అలా ఒక టేబుల్ మన డేటాబేస్లో ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకుంటామంటే వీ హ్యావ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఐడి. సో ఆబ్జెక్ట్ ఐడికి మనము టేబుల్ నేమ్ని ఒక పారామీటర్ కింద పాస్ చేస్తాం. సో ఇది మనకి సిస్టమ్ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్ అని 2 టైప్స్ ఉంటాయి కాబట్టి, సో దిస్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ టేబుల్ కాబట్టి వీ విల్ గివ్ ఇట్ ఇన్ ది సెకండ్ ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు మనం ఇచ్చిన టేబుల్ కనుక ఆ డేటాబేస్లో ఉంటే ఆ టేబుల్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఐడి వస్తుంది. ఇఫ్ ఐ గివ్ సంథింగ్ లైక్ డేటాబేస్లో లేని టేబుల్ ఇచ్చాను, ఇఫ్ ఐ చెక్ ద అవుట్పుట్ ఇట్ ఈస్ నల్. అంటే ఈ టేబుల్ ఈ నేమ్తో అండర్ దిస్ డేటాబేస్ దెర్ ఈస్ నో ఆబ్జెక్ట్. ఓకే, సో లైక్ దిస్ ఐఎమ్ గివింగ్ హియర్ ఇఫ్ కండిషన్. ఇఫ్ దీని యొక్క అవుట్పుట్ ఈ ఆబ్జెక్ట్ ఐడి పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించిన అవుట్పుట్ నాట్ నల్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నల్ దెన్ మనం ఇక్కడ కింద ఏదైతే రాసామో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బిగిన్ అండ్ మధ్యలో ఏదైతే కోడ్ రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లెట్ మీ రన్ దిస్ థింగ్. సో ఐ థింక్ దట్ just now we created the table, so we are getting some output here. సో దీని యొక్క అవుట్పుట్ మనకి సమ్ ఆబ్జెక్ట్ ఐడి వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ నాట్ నల్ కాబట్టి ఇఫ్ కండిషన్ ట్రూ అయ్యి ఈ బిగిన్ ఎండ్లో ఉన్న డ్రాప్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రియల్ టైంలో మనం ఎప్పుడన్నా టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు బిఫోర్ వీ విల్ చెక్ ఇఫ్ టేబుల్ ఎగ్జిస్ట్. సో ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ దెన్ ఇట్ విల్ డ్రాప్ అండ్ దెన్ ది టేబుల్ విల్ గెట్ క్రియేటెడ్. సో ఈరోజు అగ్రిగేట్ ఫంక్షన్స్ని వర్క్ చేయడానికి for sample data I'm creating this table called table population. So in this table, like I have country column, state column, city column and population in that. So in the table I created, I am inserting the data with 9 rows. So now let's see what is the usage of this aggregated functions. So basically aggregated functions అనేటివి ఎంటైర్ కాలమ్ మీద వర్క్ అవుతాయి, నాట్ ఎట్ రో బై రో లెవెల్.
it works on entire column and it will give us the single output. So aggregate functions కింద మనకి ఏముంటాయంటే sum, max, min, count, average. So now I will just query my table to list all the columns. Select star from table. So this is the table I created with columns country, state, city, and this is the population. Okay, when I want all the columns from my table, I give the star, and when I want the specific column name, I will just list out those column name in my select statement. So select country from table name. So report list of country names. So just none requirement lo country names maatrame adigaru kabatti specific ga column name ichchanu. So total I have 9 rows, and out of that I have 3 countries, right? Country 1, country 2, country 3. Unique values kinda naku 3 unnai. So how I can get that? Naku duplicates lakunda unique values kavali annappudu so this is the select country. ఈ కంట్రీలో నాకు డూప్లికేట్స్ వద్దు. అండర్ దిస్ కాలమ్ కంట్రీ ఐ డోంట్ వాంట్ దిస్ రిపీటెడ్ ఆర్ డూప్లికేట్ వాల్యూస్. అప్పుడు ఏం చేస్తామంటే కాలమ్కి ముందు డిస్టింక్ట్ పెడతాం ఫ్రమ్ టేబుల్ నేమ్. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఫర్ బోత్. సో ఇది ఏమో ఫస్ట్ క్వైరీ యొక్క అవుట్పుట్. సో జస్ట్ మనం కాలమ్ నేమ్ ఇచ్చాం కాబట్టి ఆ కాలంలో ఉన్న 9 రోస్ మనకు అవుట్పుట్లో వచ్చాయి. ఈ సెకండ్ క్వైరీలో ఏంటంటే బిఫోర్ కాలమ్ నేమ్ మనం డిస్టింక్ట్ అనేది ఇవ్వడం వల్ల ఆ కంట్రీ కాలంలో డూప్లికేట్స్ని అది రన్ టైంలో రిమూవ్ చేసేసి మనకి యూనిక్ వాల్యూస్ని ఇచ్చాయి. సో లైక్ దట్ వీ కెన్ ప్లేస్ n నెంబర్ ఆఫ్ కాలమ్స్ లైక్ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఆర్ డిరైవ్డ్ కాలమ్స్ లైక్ దట్. సో సేమ్ లైక్ డిస్టింక్ట్ వాడకుండా we will see an alternate. So select country from table name. So with this combination we will get all the rows in the table or in the column. Okay, so naku distinct anedi vaadakunda I want to get the same unique values. So basic ga group by vaadtam. సో ఈ గ్రూప్ బై లో మనం ఏదైతే కాలమ్ నేమ్ ని స్పెసిఫై చేస్తామో ఆ గ్రూప్ బై ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ కాలమ్ లో ఉన్న యునిక్ వాల్యూస్ ని మాత్రమే అది బఫర్ లోకి తీసుకుంటుంది. ద ఫస్ట్ పర్పస్ ఆఫ్ గ్రూప్ బై ఈస్ మనం ఏదైతే గ్రూప్ బై లో కాలమ్స్ మెన్షన్ చేసామో ఆ కాలమ్స్ లో ఉన్న వాల్యూస్ నుంచి అది యునిక్ వాల్యూస్ ని మాత్రమే రీట్రై చేస్తుంది. సో ఇఫ్ ఐ రన్ దిస్ క్వైరీ, సో ఈ కంట్రీ అనే కాలమ్ మీద నేను గ్రూప్ బై అప్లై చేశాను కాబట్టి ఐ జస్ట్ గాట్ దిస్ యూనిక్ వాల్యూస్ ఫ్రమ్ ద కంట్రీ. సో ఈ గ్రూప్ బై బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే సో సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏమైతే కాలమ్స్ ఉంటాయో అవన్నీ కూడా గ్రూప్ బైలో రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ స్టేట్ కాలమ్, రైట్? సో ఐ విల్ జస్ట్ గివ్ ఇట్ ఇన్ మై సెలెక్ట్ అండ్ ఐ విల్ రన్ దిస్ క్వైరీ. సో ఐ విల్ గెట్ అన్ ఎర్రర్. సో ఎర్రర్ ఏమొచ్చింది? సో ద కాలమ్ ఇన్ దిస్ టేబుల్ population column name state is invalid in the select list because it is not contained in aggregate function or the group by class. So whenever we are using this group by, so we need to make sure select లో మనం ఏమైతే టెక్స్ట్ కాలమ్స్ ని ప్లేస్ చేస్తున్నామో అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ ని కాకుండా డైరెక్ట్ కాలమ్స్ ని ఏమైతే ప్లేస్ చేస్తున్నామో అవి డెఫినెట్ గా మనకి గ్రూప్ బై లో రావాలి. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ గ్రూప్ బై అంటే ఏంటి? ఇక్కడ మనం ఏమైతే కాలమ్ నేమ్స్ ఇస్తామో ఆ కాలమ్ నేమ్స్ లోంచి అది యునిక్ ని మాత్రమే బఫర్ లో పెట్టుకుంటారు. సో ఇఫ్ యు సీ దిస్ 1 and 2 ఇక్కడ కూడా కంట్రీ అండ్ స్టేట్, ఇక్కడ కూడా కంట్రీ 1 అండ్ స్టేట్ 1. సో లైక్ దిస్ ఇట్ విల్ టేక్ ద కాంబినేషన్. ఇక్కడ మనం గ్రూప్ బై లో ఎన్ని కాలమ్స్ అయితే ఇస్తామో ఆ కాలమ్స్ లో ఉన్న యునిక్ కాంబినేషన్ ని తీసుకుంటారు. ఒక కాలమే ఇచ్చామంటే ఆ కంట్రీలో ఉన్న యూనిక్ వాల్యూస్‌ని అది బఫర్‌లోకి తీసుకుంటుంది. లైక్ ఇఫ్ ఐ గివ్ 2 కాలమ్స్ కంట్రీ, స్టేట్. సో ఆ 2 కాలమ్స్ యొక్క కాంబినేషన్ అది యూనిక్‌లోకి తీసుకుంటది. సో దిస్ ఈస్ కంట్రీ 1, స్టేట్ 1 అండ్ దిస్ ఈస్ కంట్రీ సేమ్ వాల్యూ. సో ఔట్ ఆఫ్ దిస్ 1 and 2 అది ఒకటిని మాత్రమే బఫర్‌లోకి తీసుకుంటది.
సో ఇఫ్ ఐ రన్ దిస్ క్వైరీ, సో టోటల్ 9 రోస్ లోంచి నాకు 5 రోస్ వచ్చాయి. అదే నేను జస్ట్ కంట్రీని మాత్రమే గ్రూప్ బైలో పెట్టి రన్ చేసినప్పుడు ఐ గాట్ ఓన్లీ 3 యూనిక్ వాల్యూస్. సో ఒక కాలమ్‌తో రన్ చేస్తే ఎలా ఉంటుంది గ్రూప్ బై స్టేట్మెంట్, 2 కాలమ్స్‌తో రన్ చేస్తే ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఇక్కడ సెలెక్ట్‌లో నేను కంట్రీ ఇచ్చాను. గ్రూప్ బైలో కూడా కంట్రీ ఇచ్చాను. అదేం చేసింది, ఈ కంట్రీ కాలమ్‌లో ఉన్న యూనిక్ వాల్యూస్‌ని అవుట్‌పుట్ కింద చూపించింది. వెన్ ఐ గివ్ హియర్ కంట్రీ అండ్ స్టేట్ ఇన్ ద సెలెక్ట్ అండ్ ఇన్ ద గ్రూప్ బై, సో ఈ కాంబినేషన్‌లో అది యూనిక్ వాల్యూస్‌ని ఫెచ్ చేసి మనకి అవుట్‌పుట్ ఇచ్చిందనమాట. సో నెక్స్ట్ హౌ టు రిపోర్ట్ టోటల్ పాపులేషన్. సో ఈ టేబుల్‌లో మనకి ఏమేం కాలమ్స్ ఉన్నాయి, ఇఫ్ యూ సీ వన్స్ అగైన్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఐ హావ్ ఎ కాలమ్ కాల్డ్ పాపులేషన్. సో నాకేం కావాలి, ఓవరాల్ టోటల్ పాపులేషన్ నాకు కావాలన్నమాట. సో అప్పుడు ఏం చేస్తాం, వీ హ్యావ్ అగ్రిగేట్ ఫంక్షన్ కాల్డ్ సమ్. సో సమ్ ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్ యాజ్ ఎ కాలమ్ నేమ్. సో ఏ కాలంలో ఉన్న వాల్యూస్ అయితే మనం సమ్ చేయాలి అనుకుంటున్నామో వి విల్ పాస్ ఇట్. సో సెలెక్ట్ సమ్ ఆఫ్ పాపులేషన్ ఫ్రమ్ టేబుల్ నేమ్. I will run the 2 queries. So in the first table, select star from table name, I got all the columns. So second table ఏం చేస్తాం, నాకు ఏదైతే అగ్రిగేట్ ఫంక్షన్ అప్లై చేయాలో, హియర్ ఇట్ ఈస్ టోటల్ పాపులేషన్ కాబట్టి సమ్ అనేది అప్లై చేశాను. సో అదేం చేస్తుంది, ఈ 9 రోస్ని పాపులేషన్ కింద ఉన్న 9 వాల్యూస్ని బఫర్లోకి తీసుకుని రో 1 ప్లస్ రో 2 ప్లస్ రో 3 అండ్ సో ఆన్ రో 9 యాడ్ చేసి ఇట్ విల్ రిటర్న్స్ మీ ద అవుట్పుట్ టోటల్ పాపులేషన్. సో ఇదే నేను ఇప్పుడు కంట్రీ వైజ్ చూడాలనుకుంటున్నా. సే నాకు కంట్రీ 1లో ఎంత పాపులేషన్ ఉంది, కంట్రీ 2లో ఎంత పాపులేషన్ ఉంది, కంట్రీ 3లో ఎంత పాపులేషన్ ఉంది. సో బేసికల్లీ దిస్ ఈస్ మై కోడ్ రైట్. సో నాకు సెలెక్ట్‌లో ఇప్పుడు కంట్రీ కూడా కావాలి, కంట్రీ వైజ్ పాపులేషన్. సో జనరల్‌గా ఏం చేస్తాం, వి విల్ పుట్ ది కంట్రీ. సో కంట్రీ అండ్ ఆ కంట్రీకి సంబంధించిన పాపులేషన్. ఇఫ్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్, ఐ విల్ అగైన్ గెట్ అన్ ఎర్రర్. So ఈ country, whenever we apply, so see the same error here also I got, right? ఈ గ్రూప్ బైలో ఏంటంటే సింటాక్సెస్ పర్పస్ తెలిస్తే చాలా ఈజీ, ఇఫ్ నాట్ పీపుల్ చాలా ఇబ్బంది పడతారు. సో దట్స్ వాట్ ఇన్ జనరల్గా బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటో కూడా చెప్తే, సో యూ విల్ బీ ఇన్ ద నెక్స్ట్. సో ఇఫ్ యూ సీ రెండింటికి ఎర్రర్ సేమే వచ్చింది, కంట్రీ కామా స్టేట్ కి ఎర్రర్ సేమే వచ్చింది అండ్ కంట్రీ కామా సమ్ ఆఫ్ పాపులేషన్ కి సేమ్ వచ్చింది. సో మనం గ్రూప్ బై ఆపరేషన్ ని అప్లై యూజ్ చేసినప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ లో అగ్రిగేట్ కాకుండా డైరెక్ట్ కాలమ్స్ ఏమైతే ఇస్తామో అవన్నీ కూడా గ్రూప్ బైలో ఉండాలి. సెలెక్ట్ లో ఎన్నైతే డైరెక్ట్ కాలమ్స్ ఇస్తామో అవన్నీ గ్రూప్ బైలో ఉండాలి. అది ఇక్కడ మిస్టేక్ అయింది. సెలెక్ట్ లో 2 కాలమ్స్ ఇచ్చాం, గ్రూప్ బైలో 1 కాలమే ఇచ్చాం. ఇక్కడ మిస్టేక్ ఏమొచ్చింది, సో మనం ఏదైతే అగ్రిగేట్ ఫంక్షన్ ఇచ్చామో ఆ అగ్రిగేట్ ఫంక్షన్ తో పాటు ఇంకొక డైరెక్ట్ కాలమ్ ఇచ్చాం, కంట్రీ అనే కాలమ్ ని. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఫస్ట్ కంట్రీ అనే కాలమ్ లో ఉన్న యునిక్ వాల్యూస్ ని అది బఫర్ లోకి వేసుకుని ఆ ఒక్కొక్క వాల్యూకి అది టేబుల్లోంచి మళ్ళీ అగ్రిగేట్ చేసి మనకి ప్లేస్ చేస్తుంది. సో హౌ డిస్ దిస్ అగ్రిగేట్ ఫంక్షన్ విల్ వర్క్. ఈ కోడ్ అనేది ఏం చేస్తుందంటే ఇన్ జనరల్ గా, సో హియర్ ఐ గాట్ ఎర్రర్, రైట్? సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వెన్ ఎవర్ ఐ యూజ్ ఎనీ అగ్రిగేట్ ఫంక్షన్, సో సింగిల్ గా యూజ్ చేస్తే ఇప్పుడు సెలెక్ట్ సమ్ ఆఫ్ పాపులేషన్ ఫ్రమ్ టేబుల్ నేమ్, సో ఇక్కడ నేను వేరే కాలం ఏం యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ కాలం వేరే కాలం నేమ్ యూజ్ చేయట్లేదు, జస్ట్ వన్ అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి వితౌట్ ఎనీ ఎర్రర్ ఐ గాట్ ద అవుట్పుట్ 91. బట్ హియర్ అగ్రిగేట్ ఫంక్షన్ తో పాటు నాకు కంట్రీ అనే కాలం కూడా కావాలి కాబట్టి, సో డెఫినెట్లీ వెన్ వి యూస్ అగ్రిగేట్ ఫంక్షన్ అండ్ అనదర్ కాలమ్ ఇన్ ద సెలెక్ట్ స్టేట్మెంట్, సో ఈ డైరెక్ట్ కాలమ్స్ అనేటివి గ్రూప్ బై లోకి వచ్చేయాలి. థంబ్ రూల్.
So see, now I got the country wise sum of population. I will just rename this column as total population. So just we will understand how this group by will work. So ఇది నా table. Okay, so this is my base table population. When I run this code, back end లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ డైరెక్ట్ కాలమ్స్ ఏమైతే ఉన్నాయో అది బఫర్ లోకి తెచ్చుకుంటుంది. సో అండర్ దిస్ కంట్రీ యూనిక్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అది బఫర్ లోకి తెచ్చుకుంటుంది. కంట్రీ 1, కంట్రీ 2, కంట్రీ 3. సో నెక్స్ట్ ఏం రాశాను, సమ్ ఆఫ్ పాపులేషన్ రాశాను. సో అదేం చేస్తుంది, ఈ కంట్రీ 1 కి ఇందులో మ్యాచ్ చెక్ చేసుకుంటుంది. సో కంట్రీ 1 కింద ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. సో కంట్రీ 1 కింద ఐ హ్యావ్ 3 వాల్యూస్, రైట్. సో ఈ 3 వాల్యూస్ కి సమ్ చేస్తుంది. 9 + 8 + 5 29. ఇట్ విల్ గివ్ మీ ద అవుట్పుట్. సో నెక్స్ట్ బఫర్ లో ఉన్న కంట్రీ 2 తో ఈ టేబుల్లో మళ్ళీ లుకప్ చేస్తుంది. ఫిల్టర్ లాగా అప్లై చేసుకుంటుంది ఇంటర్నల్ గా రన్ టైమ్ లో. సో అగైన్ కంట్రీ మీద నాకు కంట్రీ 2 మీద 3 కాలమ్స్ ఉన్నాయి అండ్ ఆ 3 కి సంబంధించిన అవుట్పుట్ లైక్ దట్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ unique value in that buffer. So make sure while you are working with the group by function, so select lo direct columns ఏమైతే ఉంటాయో ఇన్ పర్టికులర్లీ అవి మనకి డెఫినెట్ గా గ్రూప్ బై లో రావాలి. సో కంట్రీ కామా సేల్స్. సో నెక్స్ట్ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే whenever we are using any aggregate function and డైరెక్ట్ కాలమ్స్, సో అగ్రిగేట్ ఫంక్షన్స్ కాకుండా డైరెక్ట్ కాలమ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా గ్రూప్ బై లోకి రావాలి. సి నౌ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. సో నాకు కంట్రీతో పాటు ఇప్పుడు కంట్రీ 1 లో మళ్ళీ నాకు 2 స్టేట్స్ ఉన్నాయి, స్టేట్ 1 అండ్ స్టేట్ 2. సో కంట్రీతో పాటు స్టేట్ వైజ్ బ్రేక్ డౌన్ కూడా నాకు కావాలి. సో వాట్ ఐ విల్ డూ, కంట్రీ, స్టేట్ and sum of population. So let me try to execute this. I got this error again. So same error. So ఏం చెప్తుంది, సెలెక్ట్ లిస్ట్ లో ఉన్న స్టేట్ కాలమ్ అనేది అది అగ్రిగేట్ ఫంక్షన్ కాదు. అది ఐ నాట్ యూజ్డ్ ఎనీ సమ్ మ్యాక్స్ మిన్ ఆన్ టాప్ ఆఫ్ దట్. ఇట్స్ నాట్ ఎనీ అగ్రిగేట్ ఫంక్షన్. సో అగ్రిగేట్ ఫంక్షన్ అది కానప్పుడు సెలెక్ట్ లిస్ట్ లో ఉంది కాబట్టి అది గ్రూప్ బై లో కూడా రావాలి. So this is the important point to be noted to understand this group by or to face these errors. So if you see now, so I can put this order by 1. So either నేను order by లో కాలమ్ నేమ్ అని ఇచ్చుకోవచ్చు, లైక్ ఐ కెన్ గివ్ ద కాలమ్ కంట్రీ ఆర్ ఆ కాలమ్ యొక్క పొజిషన్, లైక్ సెలెక్ట్ లో కంట్రీ అనేది నాకు ఫస్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి సింపుల్ ఐ కెన్ గివ్ దట్ వన్ యాజ్ వెల్. సో కంట్రీ 1 లో again I have state 1 and this is the population, and like country state 2 this is the population. So here I can give you the breakdown. So select sum of population from here I can give you the country. So select lo aggregate function ఉంది కాబట్టి definitely I will put the direct column in my group by. So if I run these 3 commands, సో ఈ ఫస్ట్ క్వైరీ యొక్క అవుట్పుట్ ఏంటంటే ఓవరాల్ పాపులేషన్ లో ఉన్న రోస్ అన్ని కూడా సమ్అప్ చేసి ఇట్ రిటర్న్స్ మీ ద అవుట్పుట్. సెకండ్ అవుట్పుట్ లో ఏంటంటే జస్ట్ అట్ కంట్రీ లెవెల్ ఇట్ గేవ్ మీ ది పాపులేషన్ బ్రేక్ డౌన్. వై, బికాస్ ఐ జస్ట్ గివెన్ ద కంట్రీ. థర్డ్ దాంట్లో ఏం చేసాం, కంట్రీతో పాటు స్టేట్ ని కూడా ఇంక్లూడ్ చేసాం. సో కంట్రీ 1 లో ఐ హ్యావ్ 2 స్టేట్స్ 1 and 2. సో అగైన్ ఇట్ గేవ్ మీ ద బ్రేక్ డౌన్ ఫర్ 29. సో 29 స్టేట్ 1 కంట్రీ 1 లో 17 ఉంటే స్టేట్ 2 కంట్రీ 1 లో 12 ఉన్నారు. సో ఆ కంట్రీలో బేస్డ్ అపాన్ స్టేట్ అగైన్ ఇట్ గేవ్ మీ ద బ్రేక్ డౌన్. సో సిమిలర్లీ ఇఫ్ ఐ వాంట్ టు ఇంక్లూడ్ మై సిటీ, సో అగైన్ స్టేట్ లో ఉన్న దాన్ని మళ్ళీ నేను బ్రేక్ డౌన్ చేయాలి అనుకున్నప్పుడు సో అగైన్ సిటీ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం సెలెక్ట్ లో. సో డెఫినెట్లీ సెలెక్ట్ లో ఇప్పుడు మనకి 3 కాలమ్స్ ఉన్నాయి, డైరెక్ట్ కాలమ్స్. సో గ్రూప్ బై లో కూడా మనకి 3 కాలమ్స్ ఉండాలి. ఇఫ్ నాట్ అగైన్ ఐ విల్ గెట్ the same syntax error.
సో మనకు రా టేబుల్లో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో 9 రోస్ సేమ్ రోస్ వచ్చాయి. వై? బికాస్ హియర్ వి డోంట్ హావ్ ఎనీ డూప్లికేట్ కాంబినేషన్ విత్ దిస్ 3 కాలమ్స్. సో సేమ్ కంట్రీ, స్టేట్, సిటీ ఎక్కడ కూడా మనకి డూప్లికేట్స్ లేవు. వి హావ్ బేస్డ్ అపాన్ దీస్ 3 కాలమ్స్ వి హావ్ ద యూనిక్ రోస్. సో దిస్ ఈస్ ది మెయిన్ సింటాక్స్ ఇష్యూస్ రాకుండా అండ్ ద ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుద్ది అనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే సెలెక్ట్ స్టేట్మెంట్లో అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసామో అగ్రిగేట్ ఫంక్షన్స్ కాకుండా ఏమైతే కాలమ్స్ ఉంటాయో అవన్నీ కూడా గ్రూప్ బైలోకి రావాలి. ఇఫ్ యూ హ్యావ్ 10 కాలమ్స్ ఇన్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ విచ్ ఆర్ నాట్ అగ్రిగేట్ ఫంక్షన్స్, ఆ 10 కాలమ్స్ కూడా మనకి గ్రూప్ బైలోకి రావాలి. సో అది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ గ్రూప్ బైలో మనం ఏమైతే కాలమ్స్ ఇచ్చామో ఆ కాలమ్స్ కాంబినేషన్లో అది యూనిక్ వాల్యూస్ని బఫర్లో పెట్టుకుంటుంది. సో అగైన్ ఆ యూనిక్ కాంబినేషన్కి డీటెయిల్ లెవెల్ రోస్లో ఉన్న వాల్యూస్ అన్ని సమ్ చేసి మనకి అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద సినారియోస్ వీ హ్యావ్ సీన్. కంట్రీ వైజ్, స్టేట్ వైజ్ ఎలా చూడాలి, అండ్ కంట్రీ వైజ్, స్టేట్ వైజ్, సిటీ వైజ్ టోటల్స్ని ఎలా చూడాలి. సో నెక్స్ట్ లైక్ ఇప్పుడు ఈ గ్రూప్ బైలో మనం ఫిల్టర్ కండిషన్స్ని చూద్దాం. సో బేసికల్లీ ఈ క్లాసెస్లో మనకి ఆర్డర్ ఏమొస్తుందంటే సెలెక్ట్ కాలమ్ నేమ్స్, ఇక్కడ సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఇస్తాం, ఫ్రమ్ దగ్గర టేబుల్ నేమ్ ఇస్తాం, అండ్ ఇఫ్ ఎనీ ఫిల్టర్ కండిషన్స్ వీ వాంట్ టు అప్లై అది వేర్ క్లాస్లో ఇస్తాం. ఆ తర్వాత ఏదన్నా అగ్రిగేట్ ఫంక్షన్స్ చేయాలనుకున్నప్పుడు వీ విల్ యూస్ దిస్ గ్రూప్ బై ఫర్ అగ్రిగేట్. ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ మీద మళ్ళీ ఏమన్నా ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు we will use this where condition, filter on aggregate functions. లాస్ట్ లో మనకి సార్ట్ చేయడానికి ఆర్డర్ బై. సో ఇవి సీక్వెల్ లో ఉన్న మనకి క్లాసెస్. సో మనకి ఏం కావాలి, సెలెక్ట్ ఎక్కడి నుంచి కావాలి, ఫ్రమ్. సో ఆ వచ్చిన అవుట్పుట్ లో మనం ఏమన్నా రోస్ ని రెడ్యూస్ చేయాలి, ఫిల్టర్ కండిషన్స్ చేయాలంటే వేరు. సో మనకి అవుట్పుట్ లో ఏమైనా అగ్రిగేట్ ఫంక్షన్స్ కావాలి అనుకున్నప్పుడు వీ విల్ యూస్ దిస్ గ్రూప్ బై క్లాస్. అండ్ హ్యావింగ్ క్లాస్ ఏంటంటే ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ లో నుంచి మనం ఏదన్నా మళ్ళీ ఫిల్టర్ అప్లై చేయాలనుకున్నప్పుడు we will use this having filter. So difference between having and where class is important. Both will be used for the filter condition only, but where అనేది ఏంటంటే బిఫోర్ అగ్రిగేట్ ఏదైనా ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు యూస్ చేస్తాం. హ్యావింగ్ అనేది ఏంటంటే ఆఫ్టర్ గ్రూప్ బై మనం ఏదైనా ఫిల్టర్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు మాత్రమే హ్యావింగ్ యూస్ చేస్తాం. అండ్ బేసికల్ ఆర్డర్ ఈజ్ యూజ్డ్ టు సార్ట్ ద అవుట్పుట్. సో నౌ వీ విల్ సీ ఈ ఆర్డర్ అనేది మిస్ కాకూడదు. ఇది కరెక్ట్ ఆర్డర్, సెలెక్ట్ ఫ్రమ్ వేరు గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ బై. ఇప్పుడు ఈ వేరుని తీసుకొచ్చి నేను గ్రూప్ బై తర్వాత ఇస్తాను అంటే అది సింటాక్స్ ఎర్రర్ అయిపోద్ది. ఈ హ్యావింగ్ ని తీసుకొచ్చి నేను గ్రూప్ బై బిఫోర్ ఇస్తానంటే అది సింటాక్స్ ఎర్రర్ అవుద్ది. సో ఈ ఆర్డర్ అనేది మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఈ ఆర్డర్ అనేది మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే, బట్ సెలెక్ట్ ఫ్రమ్ అనేది మాత్రం మ్యాండేటరీ. సో ఇవి మన రిక్వైర్మెంట్ బట్టి యూస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనము ఇక్కడ గ్రూప్ బైస్ రాసాం. ఇఫ్ యూ సీ హియర్ ఐ యూజ్డ్ ది గ్రూప్ బై, అండ్ ఇఫ్ ఐ బ్రేక్ ఇట్ డౌన్ సెలెక్ట్ ఫ్రమ్ గ్రూప్ బై, ఇక్కడ నాకు ఎక్కడ కూడా వేర్ కండిషన్ లేదు. ఐ గాట్ ద అవుట్పుట్ వితౌట్ ఎనీ సింటాక్స్ ఎర్రర్, ఐ గాట్ ద అవుట్పుట్. సో ఇఫ్ ఇట్ మనం రాసే కోడ్లో ఈ క్లాసెస్ కాంబినేషన్ వస్తే డెఫినెట్గా ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నాకు వేర్ కండిషన్ లేదు అనుకున్నప్పుడు ఐ కెన్ స్కిప్ దిస్ వన్. సో సెలెక్ట్ ఫ్రమ్ గ్రూప్ బై వచ్చేస్తుంది. లేదు నాకు వేర్ కండిషన్ ఉంది అనుకున్నప్పుడు గ్రూప్ బై తర్వాత వేర్ రాయకూడదు. గ్రూప్ బైకి దిస్ ఈస్ రాంగ్, గ్రూప్ బైకి ముందే వేర్ రాయాలి. దిస్ ఈస్ ది కరెక్ట్ సింటాక్స్. We will see this. So this is my code. సో నాకు కంట్రీ వైజ్ పాపులేషన్ అనేది డిస్ప్లే అవుతుంది.
ఓకే. సో ఇప్పుడు నాకు అవుట్‌పుట్‌లో ఏం కావాలి? ఐ జస్ట్ వాంట్ టు గెట్ ది పాపులేషన్, టోటల్ పాపులేషన్ జస్ట్ ఫర్ కంట్రీ 2. సో దిస్ ఈస్ మై అవుట్‌పుట్. ఈ అవుట్‌పుట్‌లో నుంచి నాకు ఓన్లీ కంట్రీ 2కి సంబంధించిన పాపులేషనే ఐ వాంట్ టు డిస్‌ప్లే. సో అప్పుడు ఏం చేస్తాం? రోస్‌ని రెడ్యూస్ చేయాలంటే వి హావ్ టు యూజ్ దిస్ వేర్ క్లాస్. సో వేర్ కంట్రీ ఈక్వల్ టు కంట్రీ 2. సారీ. సో ఫ్రమ్ తర్వాత పెట్టాలి. సో సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్, వేర్ కండిషన్ అండ్ దెన్ గ్రూప్ బై. సి సో ఫస్ట్ ఇది ఏం చేస్తదంటే ఈ కంట్రీ 2ని ఫస్ట్ ఫిల్టర్ కింద పాస్ చేసేస్తది టేబుల్‌కి. ఇక్కడి నుంచి వచ్చిన అవుట్‌పుట్‌లోంచి ఇక్కడి నుంచి వచ్చిన సారీ ఇది ఇచ్చాను కదా! సో ఐ నీడ్ టు రన్ ఇట్ విత్ దిస్ ఓన్లీ. సో ఫస్ట్ వేర్‌ని ఫిల్టర్‌లోకి పాస్ చేస్తది. అండ్ ఆ వచ్చిన అవుట్‌పుట్‌లో నుంచి అగ్రిగేషన్ అనేది వర్క్ చేస్తదనమాట. సో ఇఫ్ ఐ రిమూవ్ దిస్ వేర్ కండిషన్, దిస్ ఈస్ వాట్ ఐ గెట్. సో వేర్ అనేది మన రిక్వైర్మెంట్ ఉంటే పెడతాం. పెట్టినప్పుడు డెఫినిట్‌గా అది గ్రూప్ బై బిఫోరే రావాలి. సో ఐ కెన్ అచీవ్ ద సేమ్ అవుట్‌పుట్ బై యూజింగ్ హావింగ్ ఆల్సో. having. This is also filter condition, but it should come after group by. See, I will get the same output. So ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. సో డైరెక్ట్ కాలమ్‌ని మనం ఫిల్టర్ కింద పాస్ చేసినప్పుడు అది వేర్ క్లాస్‌లో అయినా ఇవ్వచ్చు, హావింగ్ క్లాస్‌లో అయినా ఇవ్వచ్చు. డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ అవుట్‌పుట్ వస్తది. సింటాక్స్ ఎర్రర్స్ రావు. బట్ గుడ్ ప్రాక్టీస్ ఈస్ డైరెక్ట్ కాలమ్స్ ఉన్నప్పుడు మనం అది వేర్ కండిషన్‌లో ఇచ్చుకోవడం అనేది గుడ్ ప్రాక్టీస్. స్పెసిఫిక్‌గా హావింగ్ ఎప్పుడు యూజ్ చేయాలనేది మనం చూద్దాం. సో లైక్ దట్ ఇఫ్ ఐ హావ్ ది సిటీ కాలమ్, సో సెలెక్ట్‌లో 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ బైలో కూడా 2 కాలమ్స్ రావాలి. సిటీ అండ్ ఇట్ విల్ గివ్ ది కామా. సో కంట్రీ 2లో ఉన్న సిటీ 1కి ఇది పాపులేషన్, సిటీ 2కి ఇది పాపులేషన్. లైక్ ఇఫ్ ఐ వాంట్ టు apply filter on city also, I will add here city equal to city 2. సో లైక్ దట్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు వేర్ క్లాస్‌లో మనం ఏమైతే నేర్చుకున్నామో లాజికల్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, స్పెషల్ ఆపరేటర్స్ అవన్నీ కూడా ఫిల్టర్ కండిషన్స్‌లో మనం ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ వి విల్ కమ్ టు సీ వేర్ టు యూజ్ దిస్ హావింగ్. దెన్ హావింగ్‌ని మనం స్పెసిఫిక్‌గా ఎప్పుడు యూజ్ చేద్దామో చూద్దాం. సో దిస్ ఈస్ మై base query and this is my total population. సో ఏదైతే కామెంట్ చేసేసానో ఈవెన్ ఇఫ్ ఐ సెలెక్ట్ అండ్ రన్ దెమ్, కామెంట్ చేసిన లైన్స్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఇలా ఉంది. సో బేసిక్‌గా లెట్ మీ మేక్ హియర్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ పాపులేషన్. సో విత్ దిస్ ఐ విల్ గెట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ మై టేబుల్. ఓకే. సో ఇప్పుడు నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ పాపులేషన్ వేర్ పాపులేషన్ ఎక్కడైతే నాకు మోర్ దాన్ 10 ఉంటుందో అది మాత్రమే నాకు అవుట్‌పుట్‌లో రావాలి. ఇలా రాస్తాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. రైట్? సో ఫ్రమ్ ద టేబుల్ I want to get only the list of country, state and city where I have population greater than or equal to 10. I got 2. బట్ నా రిక్వైర్మెంట్ ఇలా ఉంది. సో సెలెక్ట్ కంట్రీ, sum of population from table name, group by. సో సెలెక్ట్‌లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి నాకు? డైరెక్ట్ కాలమ్స్ 1 కాలమ్. కంట్రీ. సో లెట్ మీ రన్ దిస్ కోడ్. వి నీడ్ టు ఫోకస్ హియర్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏ కంట్రీలో అయితే పాపులేషన్ 15 కన్నా ఎక్కువ ఉందో నాకు అవి మాత్రం అవుట్‌పుట్‌లో రావాలి.
సో, ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ పాపులేషన్ అనేది మనకి ఈ అగ్రిగేటెడ్ అవుట్‌పుట్ అనేది డైరెక్ట్ టేబుల్‌లో లేదు. ఓకే. సో, రన్ టైమ్‌లో మనం పాపులేట్ చేస్తున్నాం. కరెక్ట్? బేస్డ్ అపాన్ దిస్ కంట్రీ రన్ టైమ్‌లో మనం సమ్ ఆఫ్ పాపులేషన్‌ని పాస్ చేస్తున్నాం. సో, అలాగా వచ్చిన అగ్రిగేటెడ్ అవుట్‌పుట్‌లో టాపప్‌లో మళ్ళీ మనం ఫిల్టర్ కండిషన్ అప్లై చేయాలి. సో, ఇక్కడ ఫిల్టర్ అప్లై చేస్తున్నాం. ఎలా అప్లై చేస్తున్నాం? డైరెక్ట్‌గా టేబుల్‌లో ఉన్న కాలమ్‌ని బేస్ చేసుకొని ఫిల్టర్ అప్లై చేస్తున్నాం. బట్ సమ్ ఆఫ్ పాపులేషన్ అనేది మనకి డైరెక్ట్ టేబుల్ కాలమ్ కాదది. మనం రన్ టైమ్‌లో దాన్ని పాపులేట్ చేస్తున్నాం. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే లైక్ లెట్స్ సీ ఇప్పుడు ఇక్కడ నేను వేర్ కండిషన్ పెడదాం. వేర్ సమ్ ఆఫ్ పాపులేషన్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 15. Let's see what I will get. See, I will get an error. So an aggregate may not appear. Aggregate filter ఇచ్చాను ఇక్కడ. ఇది డైరెక్ట్ కాలమ్ మీద అప్లై చేసే ఫిల్టర్. బట్ ఇది సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను కాబట్టి ఇట్ విల్ బికమ్ అన్ అగ్రిగేట్. సో అగ్రిగేట్ అనేది వేర్ క్లాస్ లో అప్లై చేయకూడదు. అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ ఎ సబ్ క్వైరీ కంటైన్డ్ ఇన్ హ్యావింగ్ క్లాస్ ఆర్ సెలెక్ట్ లిస్ట్ అండ్ ద కాలమ్ బీయింగ్ అగ్రిగేటెడ్ ఈజ్ అన్ అవుటర్ రిఫరెన్స్. సో ఇది ఏం చెప్తుందంటే సింప్లీ అగ్రిగేట్ ఫంక్షన్స్ ని ఎప్పుడు కూడా మనం వేర్ కండిషన్ లో ఫిల్టర్ కింద పాస్ చేయకూడదు. ఓన్లీ డైరెక్ట్ కాలమ్స్ ని ఆర్ డిరైవ్డ్ కాలమ్స్ ని మాత్రమే మనం ఫిల్టర్ కండిషన్ లో పాస్ చేయాలి. సో అగ్రిగేట్ కండిషన్స్ అనేటివి ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఆఫ్టర్ గ్రూప్ బై లైక్ దిస్ ఐ విల్ పుట్ అగైన్. సో ఆఫ్టర్ గ్రూప్ బై ఈవెన్ వేర్ పెట్టాను. సో ఆఫ్టర్ గ్రూప్ బై వేర్ పెట్టాను. సో లెట్ మీ సీ హౌ వాట్ ఐ విల్ గెట్. సి సింటాక్స్ ఇష్యూ. సో ఎప్పుడు కూడా వేర్ అనేది మనకి గ్రూప్ బై బిఫోరే రావాలి. ఓకే. సో బిఫోర్ గ్రూప్ బై పెడుతుంటే వేర్‌లో మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ ని ఫిల్టర్ కింద పెట్టలేము. సో వాట్ ఐ నీడ్ టు యూజ్? ఐ నీడ్ టు యూజ్ హావింగ్. సో అంతే ఈ గ్రూప్ బైలో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిస్తే సింటాక్స్ ఎర్రర్స్ రావు అసలు. సో ఇక్కడ ఏమొచ్చింది నాకు కంట్రీ 1, కంట్రీ 2, కంట్రీ 3 కంట్రీస్ ఉంటే ఈ ఫిల్టర్ కండిషన్ ని సాటిస్ఫై చేసేది నాకు 2 రోసే కాబట్టి 2 కంట్రీసే కాబట్టి అది నాకు వచ్చింది. సో ఐ థింక్ నౌ యూ విల్ గెట్ అన్ ఐడియా. సో వేర్ కండిషన్ ఫిల్టర్ వేర్ ని ఎప్పుడు వాడాలి, హ్యావింగ్ ఫిల్టర్ ని ఎప్పుడు వాడాలి. సింప్లీ టు సే ఇన్ వేర్ డైరెక్ట్ కాలమ్స్ మీద మనం ఫిల్టర్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు వేర్‌తో వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఏదైనా అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ ని మనం వాడి దాని టాపప్ లో మళ్ళీ ఫిల్టర్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు definitely we need to use this having class. So from this I want to get country 1. అప్పుడు నేను ఏమి ఇవ్వచ్చు, దాన్ని వేర్ లో పెట్టొచ్చు. సో వేర్ కంట్రీ ఈక్వల్ టు country 1. This is the perfect code execution. So select from where group by having, and if you want to like if మనకి మల్టిపుల్ రోస్ ఉన్నాయి దాన్ని మనం కంట్రీ బేస్ మీద సార్ట్ చేయాలి. సో బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ ఇట్ ఇన్ అసైనింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తుంది. అలా కాకుండా మనకి డిసైనింగ్ ఆర్డర్ లో కావాలంటే వీ కెన్ గివ్ ఇట్ యాస్ డిసైనింగ్. So this is about the group by function. So it will come into the picture when we want to perform some aggregate functions on top of the base columns. Syntax wise వచ్చినప్పుడు select statement లో whenever we use the group by function that may be single or multiple. So sum రాసుకోవచ్చు, max రాసుకోవచ్చు. సో గ్రేటర్ దాన్ వన్ అగ్రిగేట్ ఫంక్షన్ మనం యూజ్ చేసినప్పుడు డైరెక్ట్ కాలమ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ గ్రూప్ బై లోకి రావాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇఫ్ వి ఆర్ అప్లయింగ్ ద ఫిల్టర్ కండిషన్స్ ఆన్ టాప్ ఆఫ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అవి హ్యావింగ్ లో మెన్షన్ చేయాలి. ఈ 2 పాయింట్స్ మనం గ్రూప్ బై యూజ్ చేసేటప్పుడు మైండ్ లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ సింటాక్స్ ఎర్రర్స్ నుంచి మనం ఓవర్కమ్ చేసినట్టే. సో సిమిలర్లీ సో ఫార్ వి హ్యావ్ సీన్ ది సమ్, లైక్ ఇప్పుడు అదర్ ఫంక్షన్స్ ని కూడా మనం చూద్దాం. లైక్ మ్యాక్స్, మిన్ అవి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో హియర్ మై రిక్వైర్మెంట్ ఈస్ టు how to report or how to get the averaged population
అబౌవ్ 1 మిలియన్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఫర్ కంట్రీ. సో ఒక్కొక్క కంట్రీలో ఉన్న స్టేట్స్ యొక్క పాపులేషన్ 1 మిలియన్ ఉంటే యావరేజ్ పాపులేషన్ అది 1 మిలియన్ ఉంటే ఐ వాంట్ టు గెట్ ద అవుట్పుట్. ఓకే, సో సిమిలర్లీ ఫస్ట్ మనకి ఏం కావాలి, ఫిల్టర్ కండిషన్ ఎప్పుడు కూడా లాస్ట్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనకి ఏం కావాలో అది రాసేసుకుని కోడ్ లాస్ట్ లో ఆ అవుట్పుట్ లోంచి ఏమైతే ఫిల్టర్ చేయాలో అది లాస్ట్ లో ఇవ్వాలి. సో ఫస్ట్ ఈ రిక్వైర్మెంట్ ని చదివినప్పుడు మనకి ఏం కావాలి సెలెక్ట్ లో స్టేట్స్ ఫర్ కంట్రీ 1. ఓకే, సో ఐ విల్ పుట్ దిస్ కంట్రీ కామా స్టేట్, ఈ రెండు డైరెక్ట్ కాలమ్స్. మళ్ళీ ఏమడుగుతున్నారు, యావరేజ్డ్ పాపులేషన్. సో యావరేజ్ కి we have this average function and on top of this population from table name. సో అగ్రిగేట్ ఫంక్షన్ యూస్ చేశాను కాబట్టి I need to put this in my group by. సో ఐ గాట్ దిస్ యావరేజ్. సో సమ్ వేరు, యావరేజ్ వేరు. సో సమ్ అనేది ఎడిషన్ చేసుకుంటూ వస్తుంది. యావరేజ్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ కేటగిరీలో ఎన్ని రోస్ అయితే ఉంటాయో సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రోస్ వేసినప్పుడు మనకి యావరేజ్ వస్తుంది. సో దిస్ ఈస్ ది యావరేజ్. సో ఇది కదా మనల్ని అడిగింది, how to get the average population above 1 million. This is my filter condition. So these are the columns in my select statement and these are the filter condition that I need to apply. So ikkada em adigaru, average population above 1 million. So direct column మీద filter apply చేయమనలేదు. ఈ యావరేజ్ పాపులేషన్ అనేది 1 మిలియన్ కన్నా ఎక్కువ ఉండాలి. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ మీద మనం ఫిల్టర్ అప్లై చేయాలంటే we should come for average, having class. పాపులేషన్ మనకి 1 మిలియన్ అంత అవుట్పుట్ ఉన్నటివి లేవు కాబట్టి సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారు, లైక్ ఫర్ కంట్రీ 1 2 ఫిల్టర్ కండిషన్స్ ఇచ్చారు ఇక్కడ. ఒకటి ఏంటంటే యావరేజ్ పాపులేషన్ అనేది 1 మిలియన్ కంటే ఎక్కువ ఉండాలి. లైక్ 1 మిలియన్ డేటా లేదు కాబట్టి ఐ జస్ట్ టుక్ ఇట్ 5. అండ్ అగైన్ కంట్రీ 1 కి సంబంధించిన స్టేట్స్ లో యావరేజ్ పాపులేషన్. సో కంట్రీ 1 అనేది ఏంటి, డైరెక్ట్ కాలమ్ లో ఉన్న వాల్యూ కాబట్టి దాన్ని మనం వేర్ లో పెడతాం. వేర్ కంట్రీ ఈక్వల్ టు కంట్రీ 1. సో నౌ ఐ విల్ గెట్ ఓన్లీ ఫర్ దిస్ కంట్రీ 1. సో మేబీ వాళ్ళు నాకు అకార్డింగ్ టు దిస్ కంట్రీ 1 అనేది వాళ్ళకి సెలెక్ట్ లో అవసరం లేదనుకుంటా. కంట్రీ అనేది వాళ్ళకి సెలెక్టర్ అవసరం లేదు అకార్డింగ్ టు దిస్ రిక్వైర్మెంట్. సో కంట్రీలో ఉన్న స్టేట్ వైజ్ వస్తే చాలు. సో వాట్ వీ కెన్ డూ, వీ కెన్ ఫర్దర్ ఆప్టిమైజ్ దిస్ కోడ్. సో కంట్రీ అనేది వాళ్ళకి సెలెక్ట్ లో అవసరం లేదు కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ ఇట్ ఫ్రమ్ సెలెక్ట్. సో ఆబ్వియస్లీ సెలెక్ట్ లో ఏమైతే ఉండాలో అవే గ్రూప్ బై లో ఉండాలి. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ కోడ్ ఫర్ దట్ వన్. సో కంట్రీ 1 లో ఉన్న state wise average population which is greater than or equal to 5. So let's see, like last on this aggregate function, how to report total population above 10 million. So for example, this is my table name. So ikkada requirement enti, how to report total population above 10 million. Maybe I think already we covered, like country wise segregate chesi, like having sum of, okay, I will just make it. So select start from table name. So select country comma sum of population from table name. So obviously group aggregate వాడాను కాబట్టి అగ్రిగేట్ కాకుండా ఏమైతే కాలమ్స్ ఉంటాయో అవన్నీ గ్రూప్ బై లోకి రావాలి. టోటల్ పాపులేషన్ అంటున్నారు. సో టోటల్ పాపులేషన్ అనేది మనకు డైరెక్ట్ గా టేబుల్ లో లేదు, లైక్ డీటెయిల్ పాపులేషన్ అనేది మనకు టేబుల్ ఉంది. సో అగ్రిగేట్ మీద మనం ఫిల్టర్ అప్లై చేయాలి కాబట్టి అది హ్యావింగ్ లోకి వచ్చింది. లైక్ ఐ విల్ గివ్ సమ్ 10.
సో లైక్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ లోంచి కోడ్ రాసేటప్పుడు ఫస్ట్ మనకు సెలెక్ట్ లోకి ఏం రావాలి, ఏ టేబుల్ నుంచి పుల్ చేయాలి. సో ఆబ్వియస్లీ సెలెక్ట్ లో అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడాం కాబట్టి గ్రూప్ బై లోకి ఏం పెట్టాలి, అండ్ ఫిల్టర్ కండిషన్ డైరెక్ట్ కాలమ్స్ మీద అప్లై చేయమంటే వేర్ వాడతాము, అగ్రిగేట్ వాటి మీద అప్లై చేయాలనుకున్నప్పుడు హ్యావింగ్ వాడతాం. సో దిస్ ఈస్ ఈజీ వే ఆఫ్ learning without doing multiple mistakes and learning. So next we will see this ranking functions. So ranking functions అనేటివి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి. సో బేసికలీ ద ranking functions purpose ఏంటంటే, now I have this table select star from EMP. Again I'm going back to the employee table. So learners ki employee table అనేది favorite. So in this employee table I have these columns: employee number, name, job, manager, hire date, salary, commission, department number. So ఇప్పుడు మనకి order by salary, I will give order by salary descending. So it will sort the rows based upon the salary in descending order. So ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, I want to get the highest paid employee. సో ఏం చేస్తాం, హైయెస్ట్ పెయిడ్ ఎంత, ఇక్కడ మేబీ ఇక్కడ ఒక 14 rows ఉన్నాయి కాబట్టి మాన్యువల్ గా మనం చూసుకుని సార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ 5000 అనేది హైయెస్ట్ పెయిడ్. ఆ శాలరీ పే చేస్తున్న ఎంప్లాయీ ఎవరు, కింగ్. ఓకే, సో సిమిలర్లీ లైక్ ఐ వాంట్ టు గెట్ ద ఫిఫ్త్ హైయెస్ట్. సో ఫిఫ్త్ హైయెస్ట్ ఎవరు, లైక్ రో నెంబర్ 5. సో ఫిఫ్త్ హైయెస్ట్ శాలరీ 2850. సో దానికి సంబంధించిన ఎంప్లాయీ నేమ్ బ్లేక్. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏమన్నా వచ్చినప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ సేల్స్ ఉన్నాయి. సో టాప్ 10 ప్రొడక్ట్స్ నాకు కావాలి. అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్ రిలేటెడ్ సేల్స్ టాప్ 10 ప్రొడక్ట్స్ ఏవైతే మాక్సిమం సేల్స్ అయ్యా అవి కావాలి. ఆర్ 6th హైయెస్ట్ సేల్డ్ ప్రొడక్ట్ కావాలి. సో ఇలా ఉన్న డేటాలో నుంచి ఏదన్నా ఒక ర్యాంక్ బేస్ మనకి ఫిల్టర్ అప్లై చేయాలి ఆర్ అవుట్పుట్ లో చూపించాలి అనుకున్నప్పుడు మనం ఈ ర్యాంకింగ్ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్, ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ ర్యాంకింగ్ ఫంక్షన్స్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏదైనా ఒక న్యూమరిక్ కాలమ్ బేస్ చేసుకుని మనం ఏదైనా ఒక ర్యాంక్ ని పాపులేట్ చేయాలి అనుకున్నప్పుడు we will use this ranking functions. సో ఈ ర్యాంకింగ్ ఫంక్షన్స్ లో మనకి 3 ఉన్నాయి. One is row number, another one is rank, and another one is dense rank. So we will see one by one. So I have the employee name, right, and salary from EMP. I have these columns in my output, and in order to make it easier I will sort it order by salary. Let's go with assigning order by default. So now I want to give some sequence number to that. Maybe rank annam kabatti let's go with dense rank so that concept easy to understand avuddi. So నాకు based upon salary ఈ ఎంప్లాయీస్ కి నేను ర్యాంకింగ్ ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఎక్కువ శాలరీ వచ్చిన ఎంప్లాయీకి ఫస్ట్ ర్యాంక్, లైక్ దట్, లైక్ బేసిక్ గా క్లాస్ లో మార్క్స్ ఎలాగైతే ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళకి ర్యాంకింగ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, లైక్ దట్. సో బై డిఫాల్ట్ ఇప్పుడు దాకా మనం ఏదైతే ఫంక్షన్స్ నేర్చుకున్నామో వాటితో అయితే మనం ఈ రిక్వైర్మెంట్ ని అవుట్పుట్ తీసుకురాలేం. సో న్యూ టాపిక్ ఏంటంటే ర్యాంకింగ్ ఫంక్షన్స్. సో ఈ 2 కాలమ్స్ కాకుండా న్యూ కాలమ్ కి నేను రాస్తున్నాను. సో వీ హ్యావ్ ది ఫంక్షన్ కాల్డ్ డెన్స్ ర్యాంక్. సో డెన్స్ ర్యాంక్ సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఆ ర్యాంకింగ్ ఫంక్షన్ నేమ్ రాస్తాం, అండ్ హియర్ వీ విల్ యూజ్ ది ఓవర్ క్లాస్, ఓవర్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్. సో దేని బేస్ చేసుకుని మనకి ర్యాంక్ కావాలి, ఇక్కడ శాలరీ బేస్ చేసుకుని మనకి ర్యాంక్ కావాలి. అవుట్ ఆఫ్ దిస్ 2 కాలమ్స్ బేస్డ్ అపాన్ శాలరీ మనం ర్యాంక్ ఇస్తున్నాం కాబట్టి అది ఓవర్ క్లాస్ లో ఇస్తుంది, ఆర్డర్ బై శాలరీ. సో ఆర్డర్ బై శాలరీ, ఈ కాలమ్ నేను అలియాస్ నేమ్ ఇచ్చుకుంటున్నా యాజ్ ర్యాంక్. దిస్ ఇస్ ద సింపుల్ సింటాక్స్. సో ఇఫ్ యు సీ స్మిత్ కి ఫస్ట్ వచ్చింది అంటే ఇక్కడ నేను ఆర్డర్ బై శాలరీ ఏమి ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ ది అసైనింగ్ ఆర్డర్. సో మనం ఏదైతే ఆర్డర్లు ఇస్తామో అకార్డింగ్ టు దట్ ర్యాంక్ విల్ గెట్ పాపులేటెడ్ 1 2 3. సో వీళ్ళిద్దరికి సేమ్ ఉంది శాలరీ, వార్డ్ కి మార్టిన్ కి.
సో అందుకు 4 వచ్చింది. సో అగైన్ ఇక్కడ వీళ్ళిద్దరికి 3000 ఉంది కాబట్టి అగైన్ దే గాట్ ద సేమ్ ర్యాంక్. ఓకే. సో అలా కాదు, లైక్ బేసిక్‌గా సాలరీ ఎక్కువ ఉంటే వాళ్ళకి కదా ఫస్ట్ ర్యాంక్ రావాలి. సో ఐ విల్ మేక్ ఇట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో ఇదేం చేస్తది, సాలరీని బఫర్‌లో డిసెండింగ్ ఆర్డర్‌లోకి అరేంజ్ చేసుకొని దెన్ ఇట్ విల్ స్టార్ట్ ర్యాంకింగ్ ఫ్రమ్ 1. సో ఇక్కడేమో అసెండింగ్ ఆర్డర్, ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్. సో ఐ విల్ గివ్ హియర్ ఆల్సో డిసెండింగ్ ఆర్డర్. సో ఇఫ్ యూ సీ కింగ్‌కి సాలరీ వస్తుంది కాబట్టి 5000 అండ్ సో ద ర్యాంకింగ్ ఈస్ 1. లైక్ దట్ 1, 2, 3, 4, 5 ఎక్కడైతే మనకి సేమ్ వాల్యూస్ ఉంటాయో అక్కడ సేమ్ ర్యాంకింగ్ అనేది వస్తది. సో ఇన్ దిస్ కేస్ both the employees are having same salary, giving me the same ranking. Okay. So this is fine. So for example, I have one more column called department number in my select statement. So employee, salary and ranking. So ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు మై రిక్వైర్మెంట్ 6th ర్యాంకింగ్ 6th మాక్సిమం సాలరీ అన్నప్పుడు నేను ఇక్కడ ఫిల్టర్ కండిషన్ పెట్టుకుంటా. అది ఇప్పుడు కాదు, సబ్ క్వైరీస్ కాన్సెప్ట్లో వస్తుంది. ఓకే. సో ఆ ఫిల్టర్ కండిషన్లో ఇందాక ఎలాగైతే అగ్రిగేట్ ఫంక్షన్ హ్యావింగ్లో పెట్టి ఫిల్టర్ చేసామో సిమిలర్గా ఈ ఫంక్షన్ని లెట్ మీ ట్రై వేర్ కండిషన్లో పెట్టి ఇలా ఇస్తే rank equal to 3. Sorry, so rank equal to 3. So let me try. See, I got an output error. So Windows function can only apply in the select statement. Windows functions అంటే ఈ dense rank అనేది మనకి ర్యాంకింగ్ విచ్ ఈస్ ఆల్సో ఏ విండో ఫంక్షన్ కాబట్టి వాటిని మనం సెలెక్ట్ స్టేట్మెంట్ లోనే పెట్టగలం, అంతేగాని వేర్ కండిషన్స్ లో పెట్టలేం. సో దాన్ని అచీవ్ చేయాలనుకున్నప్పుడు మనం సబ్ క్వైరీస్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు we will see. సో దిస్ ఈస్ మై ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్, సాలరీ. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఐ విల్ పుట్ దిస్ డిపార్ట్మెంట్ నెంబర్ ఆల్సో ఇన్ ది సార్ట్. సో లెట్ మీ సెగ్రిగేట్ దిస్. సో ఇదొకటి అండ్ ఇది ఇంకో రిక్వైర్మెంట్. సో ఇన్ దిస్ రిక్వైర్మెంట్ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ ఎంప్లాయీ నెంబర్, salary. Okay. సో ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉంది. ఓకే. డిపార్ట్మెంట్ నెంబర్ 10 లో నాకు 3 ఎంప్లాయీస్ ఉన్నారు, కింగ్, క్లర్క్, మిల్లర్. దే హ్యావ్ దేర్ సాలరీస్. ఇప్పుడు నేను ర్యాంకింగ్ ఓవరాల్ గా ఇవ్వకూడదు. అవుట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ నేను ర్యాంకింగ్ ఇచ్చాను ఇక్కడ. బట్ నాకేంటంటే ర్యాంకింగ్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ 10 లో కావాలి. సో విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ 10 ఐ హ్యావ్ 3 ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ లో హైయెస్ట్ సాలరీకి 1 రావాలి, తర్వాత 2 రావాలి, తర్వాత 3 రావాలి. అండ్ మళ్ళీ 20th డిపార్ట్మెంట్ లో మళ్ళీ ఎంతమంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారో విత్ ఇన్ దట్ డిపార్ట్మెంట్ అగైన్ 1, 2, 3 రావాలి. సో దిస్ ఈస్ ది సాలరీ ర్యాంకింగ్ ఓవరాల్ గా. ఇది ఐ విల్ గివ్ ఇట్ ఓవరాల్ ర్యాంక్ బేస్డ్ ఆన్ ది సాలరీ. బట్ అలా కాదు, నాకేం కావాలి, ఆ 10 అనే డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ 1, 2, 3 నేను డిఫరెన్షియేట్ చేయాలి. సో అప్పుడు మనకు వచ్చేదే పార్టీషన్ బై. సో పార్టీషన్ బై ఈస్ నథింగ్ బట్ గ్రూప్ బై. సో పార్టీషన్ బై నేను దేని బేస్ చేసుకుని పార్టీషన్ చేస్తున్నాను, డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్ ని 10 తీసుకుంటుంది అది బఫర్లోకి. ఫస్ట్ 10 కి సంబంధించిన డిపార్ట్మెంట్ 10 కి సంబంధించిన ఎంప్లాయీస్ తీసుకుని వాళ్ళ యొక్క సాలరీ బేస్ మీద ర్యాంక్ ఇస్తుంది. సో పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్. ఫీల్ ద డిఫరెన్స్. సో ఇక్కడ ఎక్కడ కూడా మనం పార్టీషన్ పెట్టలేదు. సో ఓవరాల్ గా ఇస్తుంది. ఇదేంటంటే డిపార్ట్మెంట్ rank based on salary. So if I run this code and see the output, see both the columns ki variation undi. So if you focus on this column, department rank based on the salary. So 10 ane department lo manaki 3 employees unnaru, king, clerk, miller. So within the department 10 it gave me the ranking 1, 2, 3. So next department ki vellipoyinappudu 20 ane department lo again I have some 5 employees. So ఆ 5 employees యొక్క salary base చేసుకుని మళ్ళీ rank అనేది 1 నుంచి స్టార్ట్ అయింది. సో
సో 30 డిపార్ట్మెంట్‌లో మళ్ళీ ఎంతమంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారో, ఎందుకంటే ఇక్కడ పార్టీషన్. సో పార్టీషన్ బేస్డ్ అపాన్ డిపార్ట్మెంట్ నంబర్ ఇచ్చాను కాబట్టి, ఇన్ దట్ డిపార్ట్మెంట్ నంబర్ బేస్డ్ అపాన్ ద సాలరీ ఇట్ విల్ గివ్ మీ ద ర్యాంక్. ఓకే. సో ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ నంబర్‌తో పాటు ఇంకొక కాలమ్ గూడా ఉంది. ఏంటది? జాబ్. సో సీ లైక్ సో ఇప్పుడు 20 అనే డిపార్ట్మెంట్‌లో ఐ హావ్ 4 ఎంప్లాయీస్. సారీ 6 ఎంప్లాయీస్. ఔట్ ఆఫ్ దట్ 2 ఎంప్లాయీస్ అగైన్ ఇంటూ ద సేమ్ రోల్. అనలిస్ట్‌లు ఇద్దరున్నారు, క్లర్క్‌లు ఇద్దరున్నారు. సో నౌ ఐ వాంట్ టు గెట్ ద ర్యాంకింగ్ బేస్డ్ అపాన్ ద డిపార్ట్మెంట్ నంబర్ అండ్ జాబ్. సో ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ దిస్ 20 అనే డిపార్ట్మెంట్ నంబర్‌లో ఇద్దరున్నారు క్లర్క్. సో వీళ్ళిద్దరిలో మళ్ళీ సాలరీని బేస్ చేసుకొని నేను ర్యాంక్ ఇవ్వాలి. సో 1100 ఎక్కువ కాబట్టి 1 ఇవ్వాలి. నెక్స్ట్ 800 ఇవ్వాలి. సో జస్ట్ వాట్ ఐ విల్ డూ, I will use the same and I will update my code partition by with 2 columns, department number comma job. So this is department job based rank based on the salary. సో ఇదేం చేస్తది? ఇప్పుడు 10 అనే డిపార్ట్మెంట్‌లో ప్రెసిడెంట్ జాబ్‌కి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళే ఉన్నారు. సో ఆబ్వియస్లీ సింగిల్ వచ్చింది. సో సిమిలర్‌లీ 10 మేనేజర్ కాంబినేషన్ ఒకళ్ళే ఉన్నారు. సో 20 డిపార్ట్మెంట్ జాబ్ అనలిస్ట్‌లో ఇద్దరున్నారు. బట్ బోత్ ఆఫ్ దెమ్ హావింగ్ ద సేమ్ సాలరీ. ఇట్ గేవ్ మీ ద 1. ఓకే. సో 20 మేనేజర్ కాంబినేషన్‌లో ఒకళ్ళే ఉన్నారు. ఇఫ్ యూ సీ హియర్ 20 డిపార్ట్మెంట్‌లో క్లర్క్ రోల్‌కి ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళ సాలరీని బేస్ చేసుకొని ఇట్ గేవ్ మీ ద 1, 2. సో ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ మనకి రియల్ టైమ్‌లో ఎలా యూజ్ అవుద్దంటే 10 అనే డిపార్ట్మెంట్‌లో సేమ్ రోల్‌కి సంబంధించిన ఎంప్లాయీస్‌లో నుంచి నాకు మాక్సిమం సాలరీ ఉన్నవాళ్ళు కావాలి. సో 20 అనే డిపార్ట్మెంట్‌లో క్లర్క్ రోల్‌కి ఇద్దరున్నారు. ఆడమ్స్, స్మిత్. సో ఈళ్ళిద్దరిలో నాకు హైయెస్ట్ సాలరీ వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు దీన్ని మనం ఫిల్టర్ కండిషన్‌లో పెట్టుకుంటాం బై యూజింగ్ ద సబ్ క్వెరీ. సో లైక్ దట్ దిస్ ఈస్ ద సింపుల్ సింటాక్స్. సో ఏ కాలమ్ బేస్ చేసుకొని మనకి ఆర్డర్ బై ర్యాంకింగ్ కావాలో అది ఇచ్చేస్తాం. అలా కాకుండా మనకి సబ్ కేటగిరీ వైస్ ర్యాంకింగ్ కావాలనుకున్నప్పుడు సింగిల్ పార్టీషన్ బై యూజ్ చేస్తాం. అగైన్ ఆ కేటగిరీలో మళ్ళీ సబ్ కేటగిరీ వైస్ ర్యాంకింగ్ కావాలనుకున్నప్పుడు 2 కాలమ్స్‌ని మనం పెడతాం. జస్ట్ లైక్ గ్రూప్ బైలో ఎలాగైతే పెడతామో సిమిలర్‌గా పార్టీషన్‌లో కూడా పెడతాం. లైక్ దిస్ యూ కెన్ గో విత్ n నెంబర్ ఆఫ్ కాలమ్స్ లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ లైక్ దట్. ఇక్కడ ఏమైతే పార్టీషన్‌లో పెడతామో ఆ 2 కాలమ్స్ బేస్ చేసుకొని ఆ న్యూమరిక్ కాలమ్ సాలరీని ర్యాంకింగ్ చేస్తది. సో దిస్ ఈస్ ది డెన్స్ ర్యాంక్ అండ్ నౌ లెట్స్ సీ ది అనదర్ ఫంక్షన్ కాల్డ్ ర్యాంక్. సో సింటాక్స్ ఇదే. జస్ట్ లైక్ ఇప్పుడు సమ్ బదులు మ్యాక్స్ పెడతాం, మ్యాక్స్ బదులు మిన్ పెడతాం. లైక్ దట్ హియర్ ఇట్ విల్ చేంజ్. సో ఐ విల్ జస్ట్ రిమూవ్ దిస్. సో ఇప్పుడు మనం ర్యాంక్ అనే ఫంక్షన్ ఏంటో చూద్దాం. సో ఐ విల్ హ్యావ్ ది సేమ్ కోడ్. సో డెన్స్ ర్యాంక్ బదులు ఐ విల్ జస్ట్ కీప్ ర్యాంక్. సో దిస్ ఈస్ rank and this is my dense rank output. సో ఫస్ట్ ఆ ర్యాంకింగ్ ఫంక్షన్ నేమ్ ఇస్తాం, తర్వాత ఓవర్ క్లాస్ ఇస్తాం అండ్ దాని బ్రాకెట్స్‌లో ఆర్డర్ బై క్లాస్ అనేది మ్యాండేటరీ. ఏదన్నా పార్టీషన్ బై చేయాలి కేటగిరీ, సబ్ కేటగిరీస్ అన్నప్పుడు పార్టీషన్ బై ఇస్తాం. సో even let me remove the department for first of all understand the concept purpose. So employee salary. So see both are the Windows functions, but ఇప్పుడు మనం డిఫరెన్స్ చూస్తే I will put this column first. This is also an interview question like difference between rank and dense rank. సో ఇది ర్యాంక్. సో ఈ సెకండ్ థర్డ్ కాలమ్ వచ్చి ర్యాంక్ అవుట్పుట్ అండ్ నెక్స్ట్ కాలమ్ వచ్చి డెన్స్ ర్యాంక్ అవుట్పుట్. సో ర్యాంక్ లో ఏం జరుగుతుంది? ఇప్పుడు కింగ్ 5000 ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది, బానే ఉంది. సో 3000 సెకండ్ ర్యాంక్ ఇచ్చింది, 3000 సెకండ్ ర్యాంక్ ఇచ్చింది, 4 5 6 7 8 9. సో ఇక్కడ చూడండి లైక్ 1250 సాలరీతో ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి 10th ర్యాంక్ ఇచ్చింది. ఇక్కడ దాకా బానే ఉంది. బట్ ఆఫ్టర్ దట్ 11th ర్యాంక్ ని స్కిప్ చేసేసింది.
సో నో వన్ ఈస్ దేర్ విత్ ర్యాంక్ 11. సో 10 నుంచి 12కి జంప్ చేసింది. 13, 14 మళ్ళీ కంటిన్యూ అయ్యాయి. సో ర్యాంక్ ఫంక్షన్ అనేది ఏం చేస్తదంటే వెన్ ఎవర్ వీ హ్యావ్ ది సేమ్ salary for both the employees, it will give same rank, but నెక్స్ట్ వచ్చే ఎంప్లాయీకి కంటిన్యూయస్ ర్యాంకింగ్ ఇవ్వదు, స్కిప్ చేస్తుంది. ఇక్కడ 10 బేసిక్గా మనం రో నెంబర్ చూసుకుంటే ఇది 10, ఇది 11. సో బట్ 11కి రావాల్సిన ప్లేస్లో శాలరీ అనేది ఇద్దరికి ఒకటే ఉంది కాబట్టి ఇట్ విల్ గేవ్ ద సేమ్ ర్యాంక్. బట్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే అది 11ని స్కిప్ చేసేసి 12కి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ హౌ ద ర్యాంకింగ్ బిహేవియర్ ఈస్. ఇదేం కోడ్ ఎర్రర్ కాదు, బట్ ఆ ర్యాంకింగ్ యొక్క బిహేవియర్ ఏంటంటే ర్యాంకింగ్ యొక్క ఫంక్షన్ బిహేవియర్ ఇట్ విల్ స్కిప్ వెన్ ఇట్ విల్ గెట్ దట్ రిపీటెడ్ వాల్యూస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎంప్లాయీ కూడా ఉన్నారు, ఆడమ్స్ కూడా శాలరీ 1250 ఉంది అంటే ఆడమ్స్కి కూడా ర్యాంక్ 10 వస్తుంది. అండ్ 11, 12 రెండింటిని స్కిప్ చేసేసి 13కి వెళ్ళిపోద్ది. సో అలా ఎన్ని అయితే మనకి డూప్లికేట్ వాల్యూస్ వచ్చాయో లైక్ బేస్డ్ అపాన్ దట్ ఇట్ విల్ బిహేవ్ ది స్కిప్పింగ్ మేనర్, ర్యాంక్ లో స్కిప్ చేసి వెళ్ళిపోద్ది. వెరాస్ డెన్స్ ర్యాంక్ ఏం చేస్తుందంటే ఇక్కడ 9 వచ్చింది, సో బోత్ 9 ర్యాంకే వచ్చింది, బట్ సీక్వెన్స్ ని డెన్స్ ర్యాంక్ స్కిప్ చేయదు. ఇట్ విల్ అగైన్ గో కంటిన్యూ విత్ 9 తర్వాత ఏదైతే ఉందో దాంతో కంటిన్యూ చేస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్. సో సింటాక్స్ లో ఎక్కడ కూడా ఏం చేంజ్ ఉండదు, బట్ వెన్ వి యూస్ ర్యాంక్ అది ర్యాంక్ ని స్కిప్ చేస్తుంది. డెన్స్ ర్యాంక్ అనేది ఏంటంటే వితౌట్ ఎనీ స్కిప్ ఇట్ విల్ గివ్ ద కంటిన్యూస్ ర్యాంక్. సో రియల్ టైమ్ లో ర్యాంక్ ఎక్కువ అసలు యూజ్ చేయం, బట్ దెర్ ఈజ్ ఏ ఫంక్షనాలిటీ విత్ దిస్ అన్న నాలెడ్జ్ కోసమే రియల్ టైమ్ లో మనం యూజ్ చేసేదంతా కూడా డెన్స్ ర్యాంకే. బట్ ఇంటర్వ్యూ పాయింట్ అడిగినప్పుడు బోత్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ ద ర్యాంక్స్ బేస్డ్ అపాన్ దట్ న్యూమరిక్ కాలమ్, బట్ ర్యాంక్ అనేది ఏంటంటే స్కిప్ చేస్తే నేచర్ ఉంటుంది. డెన్స్ ర్యాంక్ ఏంటంటే వితౌట్ ఎనీ స్కిప్పింగ్ ఇట్ విల్ గివ్ కంటిన్యూస్ ర్యాంకింగ్. సో అండ్ ద లాస్ట్ విండో ఫంక్షన్ వీ హ్యావ్ ఈస్ రో నెంబర్. దీనికి సింటాక్స్ సేమే వస్తుంది. I will give it as row number. సో ఇఫ్ యూ సీ జస్ట్ ఫర్గట్ అబౌట్ దిస్ 2 కాలమ్స్. రో నెంబర్ అనేది ఏం చేస్తుంది, ఈ శాలరీని అది ఫస్ట్ సార్ట్ చేసుకుంటుంది, సీక్వెన్స్ నెంబర్ ఇచ్చేసుకుంటుంది. రో నెంబర్ ఇస్ నథింగ్ బట్ ద సీక్వెన్స్ నెంబర్ 1, 2, 3. సో ఈ టేబుల్ ఎన్ని రోస్ ఉన్నాయి, 14 రోస్ ఉన్నాయి. సో బేస్డ్ అపాన్ శాలరీ అది సార్ట్ చేసుకుని సీక్వెన్స్ నెంబర్ ఇచ్చేస్తుంది. ఈవెన్ మనకి సేమ్ శాలరీస్ ఉన్నా కూడా అది నెంబర్ని సీక్వెన్స్ ఇచ్చేస్తుంది 10, 11, 12, 13. సో అది సార్ట్ చేసుకునేంత వరకే వాల్యూని కన్సిడర్ చేస్తుంది. వన్స్ అది బఫర్లో సార్ట్ చేసేసుకున్నాక అది సేమ్ వాల్యూ ఉందా తక్కువ ఎక్కువ ఉందనేది దానికి అనవసరం. వన్స్ ఇట్ సార్టెడ్ ద రోస్ ఇన్ ద బఫర్ దానికి సీక్వెన్స్ గా నెంబర్ ఇచ్చేసుకుంటూ వస్తుంది, ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్. దట్ ఈస్ ది రో నెంబర్. సో బేసిక్ గా మనం ఏదన్నా న్యూమరిక్ కాలమ్ లో ఉన్న వాల్యూ బేస్ చేసుకుని లైక్ టాప్ 10th శాలరీ, టాప్ 5th శాలరీ కావాలనుకున్నప్పుడు డెన్స్ ర్యాంక్ యూజ్ చేస్తాం. ఈ రో నెంబర్ అనేది మనకి ఎప్పుడన్నా సీక్వెన్స్ గా నెంబర్స్ కావాలనుకున్నప్పుడు ఆర్ రియల్ టైంలో స్పెసిఫిక్ గా ఏంటంటే డూప్లికేట్స్ ని రిమూవ్ చేయాలి, మల్టిపుల్ కాలమ్స్ కాంబినేషన్ లో డూప్లికేట్స్ ని రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రో నెంబర్ని యూజ్ చేస్తాం. సో ఇంటర్వ్యూలో సీక్వెల్ ఎక్కువ అడిగే సినారియో ఏంటంటే హౌ యూ విల్ రిమూవ్ ద డూప్లికేట్స్ ఇన్ యువర్ టేబుల్. సో వీ కెన్ సే దట్ బై యూజింగ్ ద రో నెంబర్ వీ విల్ రిమూవ్. అది ఎలా అనేది సబ్ క్వైరీస్ కాన్సెప్ట్ టుమారోలో చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ది ర్యాంకింగ్ ఫంక్షన్స్ అండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. సో లైక్ టుడే one more last topic is విండో అగ్రిగేట్ ఫంక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడున్న రిక్వైర్మెంట్స్ అన్నిటికీ కూడా మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఫంక్షన్స్ నే యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు దాకా ఏం చూసామంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ చూసాం, నెక్స్ట్ ర్యాంకింగ్ ఆర్ విండోస్ ఫంక్షన్స్ ని చూసాం. ఇదేంటంటే కాంబినేషన్ ఆఫ్ దిస్ 2 అగ్రిగేట్ అండ్ ర్యాంకింగ్ ఫంక్షన్స్. ఈ రెండింటి కాంబినేషన్స్ విండో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. సో సింప్లీ టు సే
అసలు ఇవి ఎప్పుడు మనకి అవసరం వస్తాయి? ఇప్పుడు ఇన్ని ఫంక్షన్స్ నేర్చుకున్నాం గదా! ఇయన్నీ యూజ్ చేయకుండా దీని అవసరం ఎప్పుడొస్తదనుకున్నప్పుడు ఆహ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఓకే. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. So, from this, like, I want to get the department number, comma, sum of salary from table name, group by department number. సో, ఈ గ్రూప్ బైలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, లైక్ దిస్ ఈస్ మై టోటల్ సాలరీ. ఓకే. సో, సమ్ ఆఫ్ సాలరీకి అలియాస్ నేమ్ యూ కెన్ గివ్. సో, టోటల్ సాలరీ. సో, ఈ గ్రూప్ బైలోకి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, నాకు ఇప్పుడు ఇలా ఉంది. ఓకే. సో, ఈ సేమ్ అవుట్‌పుట్‌లోనే నాకు టోటల్ సాలరీ రావాలిక్కడ. సో, నా రిక్వైర్మెంట్ ఏంటంటే, మేబీ ఐ విల్ మేక్ ఇట్ సింప్లర్. ఇన్‌స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఆల్ ది కాలమ్స్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నంబర్, కామా, salary. I will sort it order by department number. సో, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నంబర్. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? ఇది అలాగే ఉండాలి. అవుట్‌పుట్ చేంజ్ అవ్వకూడదు. ఐ వాంట్ థీస్ 14 కాలమ్స్ అండ్ న్యూ కాలమ్‌లో నాకేం కావాలంటే, ఈ డిపార్ట్మెంట్ నంబర్ 10కి ఏదైతే టోటల్ సాలరీ ఉందో, అది నాకు అవుట్‌పుట్‌లో కావాలి. ఓకే. సో, అవుట్‌పుట్‌లో నాకేం కావాలి? నౌ ఐ యామ్ పుట్టింగ్ ఇట్ యాస్ బ్లాంక్. టోటల్ సాలరీ డిపార్ట్మెంట్ వైజ్ నాకు అవుట్‌పుట్‌లో కావాలి. సో, ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి కోడింగ్ అనేది ఈజీ ఎలా అర్థమవుద్దంటే, ఫస్ట్ పర్పస్ రిక్వైర్మెంట్ తెలుసుకోవాలి. ఆ రిక్వైర్మెంట్‌కి మనం తెప్పించాలంటే ఏం చేయాలనే దాన్ని బట్టి మనకి కోడింగ్ అనేది ఈజీ అవుద్ది. సో, వాట్ ఐ డిడ్ సాలరీ డిపార్ట్మెంట్ దెన్ వై ఇట్ కేమ్ అగైన్. సో, దిస్ ఈస్ మై రిక్వైర్మెంట్. ఓకే. ఐ విల్ జస్ట్ ఎగ్జిక్యూట్. సారీ. Maybe I'm making you confused with multiple lines. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్‌స్టాండ్ ద రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్‌కి మన దగ్గరున్న ఫంక్షన్స్ యూజ్ అవుతాయో లేదో అండర్‌స్టాండ్ చేసుకొని, ఆ అవుట్‌పుట్‌ని తీసుకురావడానికి మన దగ్గర ఫంక్షన్స్ ఇప్పటిదాకా మనం నేర్చుకున్న టాపిక్స్ యూజ్ కానప్పుడు, ఎలా అన్నప్పుడు వి విల్ సీ థిస్ ఫంక్షన్స్. ఓకే. ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నంబర్, సాలరీ. ఇప్పుడు మనకేంటంటే, ఈ 10 అనే డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ముగ్గురున్నారు. ఈ ముగ్గురు యొక్క సాలరీ నాకిక్కడ కావాలి. ఓకే. సో, ఐ విల్ జస్ట్ ఇంకా ఈజీగా అర్థమవ్వడానికి ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నంబర్, కామా, సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఈఎంపీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నంబర్. సో, జస్ట్ లైక్ దిస్. ఇప్పుడు ఈ 10 అనే డిపార్ట్మెంట్ నంబర్ ఎక్కడైతే ఉందో, ఇక్కడంతా కూడా నాకు ఈ 10కి డిపార్ట్మెంట్‌కి సంబంధించిన టోటల్ సాలరీ రావాలి. 8750. అలాగే 20 అనే డిపార్ట్మెంట్ నంబర్ ఎక్కడైతే ఉందో, అక్కడంతా కూడా నాకు ఆ 20థ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన సాలరీ రావాలి. సో, బై యూజింగ్ గ్రూప్ బై వి కెనాట్ అచీవ్. ఎందుకంటే గ్రూప్ బై అనేది మనకి అగ్రిగేట్ లెవెల్‌లో వర్క్ చేస్తది. అంటే మనం ఏదైతే కాలమ్ నేమ్స్‌ని గ్రూప్ బైలో గాని, సెలెక్ట్‌లో గాని ఇస్తామో, ఆ కాలమ్స్‌లో ఉన్న యూనిక్ వాల్యూస్‌ని మాత్రమే అది బఫర్‌లోకి తీసుకొని, దాని టాపప్‌లో అది అగ్రిగేట్ చేస్తది. సో, ఇలా ఇచ్చినప్పుడు అది మనం ఏదైతే ఇక్కడ డిపార్ట్మెంట్ నంబర్ ఇచ్చామో, అండర్ దిస్ కాలమ్ యూనిక్ వాల్యూస్ 10, 20, 13 తీసుకొని మనకిస్తది. నాకు అవుట్‌పుట్ ఏంటి? యాజ్ ఇట్ ఈజ్ టేబుల్ మారకూడదు. బట్ ఇక్కడ అగ్రిగేట్ వాల్యూ రావాలి. సో, బై యూజింగ్ ర్యాంకింగ్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, దట్స్ డిఫరెంట్ టాపిక్. అగ్రిగేట్ ఫంక్షన్స్‌తో కూడా మనం చేయలేం. సో, వీటిని ఓవర్‌కమ్ చేయడానికి వచ్చిందే ఈ విండో అగ్రిగేటెడ్ ఫంక్షన్. సో, ఈ రిక్వైర్మెంట్‌ని ఇప్పుడు ఎలా తీసుకురావచ్చు అనేది చూద్దాం. సో, సింపుల్ టాపిక్ ఇది.
బట్ కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి కోసం అంతే. బట్ సింటాక్స్ అవుట్పుట్ తీసుకురావడం అనేది ఈజీ. ఓకే, సో దిస్ ఈస్ మై కోడ్. ఓకే, సో ఏం చేస్తాను ఇప్పుడు నేను, ఎంప్లాయీ నేమ్ కామా డిపార్ట్మెంట్ నెంబర్ హియర్. జస్ట్ లైక్ ఇందాక మనం డెన్స్ ర్యాంక్ కోసం సింటాక్స్ ఏం రాసాం, జస్ట్ ఫర్ సింటాక్స్ ఈజీగా రావడం కోసం ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ ద సేమ్. సో ఓవర్ ఆర్డర్ బై salary designing, I will give some alias name from employee. సో డెన్స్ ర్యాంక్ కోసం ఇది కదా మనం సింటాక్స్ రాసింది. సో as rank. ఓకే, సో ఇప్పుడు నాకు ఏం కావాలి, without doing any group by operation. So I will just put order by salary designing. So without doing any group by operation, I want to populate this rank. Okay, వితౌట్ ఎనీ గ్రూప్ బై ఆపరేషన్ నాకు సమ్ ఆఫ్ శాలరీ అనేది రావాలి. సో ఏం చేయొచ్చు, నేను సేమ్ డెన్స్ ర్యాంక్ ఏదైతే రాసామో ఇన్స్టెడ్ ఆఫ్ డెన్స్ ర్యాంక్ ఐ విల్ పుట్ దిస్ సమ్ ఫంక్షన్ ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్ ఆర్డర్ బై శాలరీ యాజ్ department wise salary. Okay, what is the syntax? Okay, so some a column ni nenu chestunnanu, aa column name kuda I need to pass inside this sum. So see, if I run these two codes, so I can give the salary also. So group by la kaadu idi syntax. So group by lo enti మనం ఏదైనా అగ్రిగేట్ ఫంక్షన్ పెట్టినప్పుడు ఆ కాలమ్స్ అన్ని కూడా గ్రూప్ బై లో ఇవ్వాలి. బట్ ఇక్కడ మనం గ్రూప్ బై క్లాస్ యూజ్ చేయకుండా అవుట్పుట్ ని తీసుకొస్తున్నాం. ఓకే, ఆర్డర్ బై శాలరీ కాకుండా ఐ విల్ జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ డిపార్ట్మెంట్ నెంబర్ కూడా ఆర్డర్ బైలో యాడ్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ సీ నౌ, ఇప్పుడు 10 అనే డిపార్ట్మెంట్ నెంబర్లో శాలరీ 5000 ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే మనకి రన్నింగ్ టోటల్స్ని ఇస్తుంది ఇది. సో రన్నింగ్ టోటల్స్ అంటే ఇప్పుడు లైక్ ఈ 2 ఎంప్లాయీస్ యొక్క శాలరీ 7450, 3 ఎంప్లాయీస్ యొక్క శాలరీ 8000. సో ఇది ఏంటంటే రన్నింగ్ టోటల్ బేస్డ్ అపాన్ ద డిపార్ట్మెంట్. బట్ నాకు ఇది కాదు కావాల్సింది. సో మేబీ ఐ విల్ జస్ట్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్. ఆర్డర్ బై అనేది మ్యాండేటరీయా? ఓకే, ఆర్డర్ బై అనేది ఆప్షనల్. సో ఐ విల్ జస్ట్ గివ్ దిస్ టు గెట్ దిస్ టోటల్ డిపార్ట్మెంట్ salary, comma. So see total department salary. If I run these two queries, సో ఇప్పుడు 10 అనే డిపార్ట్మెంట్కి ఎంత ఉంది, 8750. సో అదే కదా ఇందాక మై రిక్వైర్మెంట్, టోటల్ డిపార్ట్మెంట్ వైజ్ శాలరీ. సో నాకు అన్ని రోస్ రావాలి. ఇఫ్ ఐ యూజ్ ద గ్రూప్ బై నాకు అన్ని రోస్ రావు, ఓన్లీ యూనిక్ రోస్ వచ్చి దానికి సంబంధించిన అవుట్పుట్ వస్తుంది. బట్ నాకు అన్ని రోస్ కావాలి అండ్ దానికి సంబంధించిన టోటల్స్ కూడా రావాలి. సో వీ కెన్ అచీవ్ దట్ సింప్లీ బై యూజింగ్ దిస్ విండో ర్యాంక్డ్ ఫంక్షన్స్. సో హియర్ లైక్ దట్ ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో నాకు మ్యాక్స్ ఆఫ్ శాలరీ రావాలి ప్రతి రోలో. In the 10th department, 20, 30 department, I need to get the max of salary. See, ఈ 10 అనే డిపార్ట్మెంట్లో నాకు 3 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళలో మ్యాక్స్ ఆఫ్ శాలరీ 5000. సో అది ఆ డిపార్ట్మెంట్కి అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ విండో అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ ఈజ్ ఈ గ్రూప్ బైలో ఉన్న డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి, అండ్ ఆల్సో గ్రూప్ బై అనేది బేసిక్గా బఫర్ మెమరీని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అండ్ అవుట్పుట్ కూడా మనకి నచ్చినంత ఫ్లెక్సిబుల్గా దాంట్లో నుంచి తీసుకురాలేం. దాన్ని ఈ విండో అగ్రిగేటెడ్ ఫంక్షన్స్తో
ఓవర్ రైట్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు. సో లైక్ మోర్ నెంబర్ ఆఫ్ సినారియోస్ మీద వర్క్ చేసినప్పుడు we will get an idea which I will share you for practice. So last topic for the day is view. So simply మనకి 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి పర్మనెంట్ ఆబ్జెక్ట్, ఇంకొకటి టెంపరరీ ఆబ్జెక్ట్. సో పర్మనెంట్ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే మనం ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇక్కడ మనం డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లో చూసుకోవచ్చు. టెంపరరీ ఆబ్జెక్ట్స్ అనేటివి ఏంటంటే లైక్ వేరియబుల్స్, టెంప్ టేబుల్స్, దాన్ని మనం రన్ టైమ్ లో మాత్రమే చూడగలం, మళ్ళీ దాన్ని రీయూజ్ చేయలేము అండ్ దాన్ని స్టోర్ చేసుకోలేము. ఈ రెండింటికి కాకుండా మనకి ఇంకొకటి ఉంది, పర్మనెంట్ ఆబ్జెక్ట్ బట్ డోంట్ స్టోరేజ్. ఆబ్జెక్ట్ అయితే పర్మనెంట్, బట్ అందులో డేటాను స్టోర్ చేసుకోదు, రన్ టైమ్ లో మాత్రమే డేటాను తీసుకొస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే వ్యూ అంటాం. సో జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సింపుల్. మనం క్రియేట్ చేసే వ్యూ పర్మనెంటే, ఓకే, బట్ అందులో డేటాను స్టోర్ చేసుకోదు, ఆ రోస్ కాలమ్స్ లో ఉన్న వాల్యూస్ ని స్టోర్ చేసుకోదు. అది మనం ఎప్పుడైతే ఆ వ్యూని కాల్ చేస్తామో అప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ వ్యూ డెఫినేషన్ లో ఉన్న దాన్ని రన్ టైమ్ లో ఫెచ్ చేస్తుంది. సో సింప్లీ టు సే హియర్, ఇదంతా నా అవుట్పుట్ కదా, దిస్ ఈస్ మై క్వైరీ, రైట్? సో ఈ క్వైరీని నేను మళ్ళీ రీయూజ్ చేయాలనుకున్నా. సో డైలీ ఐ వాంట్ టు రీఎగ్జిక్యూట్ ద కోడ్ అండ్ టు చెక్ మై అవుట్పుట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీన్ని మనం మాన్యువల్ గా సేవ్ చేస్తున్నాం. మళ్ళీ ఆ SQL ఫైల్‌ని ఓపెన్ చేసి మళ్ళీ అక్కడికొచ్చి ఆ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈస్ వాట్ ద మాన్యువల్ థింగ్ వి ఆర్ డూయింగ్ బై సేవింగ్ దట్ ఫైల్. బట్ రియల్ టైమ్ అలా వర్కౌట్ కాదు కాబట్టి దీన్నే మనం ఏం చేస్తామంటే ఒక వ్యూలో స్టోర్ చేసుకుంటాం. క్రియేట్ వ్యూ, ఏం క్రియేట్ చేయాలి? వ్యూ క్రియేట్ చేయాలి. క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ w అండర్‌స్కోర్ క్వెరీ ఆర్ సంథింగ్ లైక్ ర్యాంక్ ఐ విల్ గివ్. సో యాజ్ అంతే. సో వ్యూ సింటాక్స్ ఏంటంటే క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ ఇస్తాం, యాజ్ ఇక్కడ మనం సెలెక్ట్ లాజిక్ పెట్టుకుంటాం. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ అనేటివి సింటాక్స్ కాదు, బట్ దాన్ని డెఫినేషన్ కోసం నేను ఇండికేట్ చేశాను అంతే. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసామంటే ఆ క్వైరీ అనేది మనకి సేవ్ అయిపోతుంది. సో మనకి ఎప్పుడు కావాలో మళ్ళీ ఆ మాన్యువల్ ప్రాసెస్ లో కాకుండా డేటాబేస్ నుంచే మనం చూస్ చేసుకోవచ్చు. సో నౌ I connected to this Krishna skills practice కాబట్టి I will just navigate to the database. So these are all the objects under database. That's why we call it as DBO, database objects. At present under views I don't have, I have something. So now I will create a view with a name called view underscore rank. According to the syntax, create view name as select statement. దీన్ని ఇలాగా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో బేసిక్ గా వ్యూ లో ఆర్డర్ బై క్లాస్ అనేది ఉండకూడదు. వై? బికాస్ ఫిజికల్లీ ఇట్ వోంట్ స్టోర్ ద డేటా, ఇట్ విల్ జస్ట్ స్టోర్ ద లాజిక్ అంతే. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ యొక్క లాజిక్ ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో ఇఫ్ ఐ రీఫ్రెష్ యూ కెన్ సీ దట్ వ్యూ. సో రేపొద్దున నేను ఇదే క్వైరీని మళ్ళీ రన్ చేయాలి, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ ఇఫ్ ఐ గో టు ద న్యూ క్వైరీ, సో నేను సేమ్ క్వైరీని రేపు మళ్ళీ రన్ చేయాలి అనుకోండి, నేను దాన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక టేబుల్ని ఎలాగైతే నేను డిస్ప్లే చేస్తాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, సింపుల్ గా వ్యూని కూడా అంతే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్, ఐ విల్ గాట్ మై అవుట్పుట్. సో ఈ కోడ్ నేను ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటున్నాను, సో వాట్ ఐ విల్ గివ్, ఐ కెన్ రైట్ క్లిక్ ఆన్ దట్ స్క్రిప్ట్ వ్యూ యాజ్ ఆల్టర్. సో ఆ లాజిక్ లో నేను ఏదైనా చేంజ్ చేయాలి, ఇప్పుడు మ్యాక్స్ బదులు మిన్ పెట్టాలి అంతే. ఐ విల్ జస్ట్ ఎగ్జిక్యూట్, ఓకే. అండ్ ఇఫ్ ఐ రన్ హియర్ లైక్ ఇక్కడ మ్యాక్స్ సాలరీ బదులు నాకు మిన్ సాలరీ వస్తుంది అప్డేటెడ్ డెఫినేషన్ బట్టి. సి ఆ డిపార్ట్మెంట్ లో తక్కువ సాలరీ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. సో సింప్లీ టు సే వ్యూ అనేది ఏంటంటే మనం రాసిన సెలెక్ట్ స్టేట్మెంట్ ని ఓన్లీ సెలెక్ట్, ఇట్ వోంట్ సపోర్ట్ ఫర్ ఎనీ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, డ్రాప్, ట్రంకేట్. ఓన్లీ సెలెక్ట్ లాజిక్ ని మాత్రమే మనం రిపీటెడ్ గా యూజ్ చేయాలి. మనం రాసిన కోడ్ అక్రాస్ అందర్ టీమ్ మెంబర్స్ కి యాక్సెసిబుల్ గా ఉండడానికి.
అండ్ కోడ్ మెయింటెనెన్స్ రేపొద్దున ఏదన్నా కోడ్‌లో చేంజ్ జేసుకోవాలన్నా ఆ వ్యూ డెఫినిషన్‌లోకెళ్ళి ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి చేంజెస్ చేసుకొని మళ్ళీ కమిట్ కొడితే అప్‌డేటెడ్ ప్రకారం అవుట్‌పుట్ వస్తది. యాస్ ఐ సెడ్ వ్యూ అనేది ఎటువంటి డేటాని స్టోర్ చేసుకోదు. అది జస్ట్ లాజిక్‌ని మాత్రమే స్టోర్ చేసుకుంటది. మనం ఎప్పుడైతే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ అని ఇస్తామో, ఆ వ్యూ లోపలున్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతది. అప్పుడు అక్కడ ఏమైతే టేబుల్స్ ఇచ్చామో, ఆ టేబుల్స్‌లోంచి ఈ అవుట్‌పుట్‌ని తీసుకొచ్చి మనకి చూపిస్తది. So this is also an important interview question, like difference between a table and a view. Yep. So this is what I prepared for today, and I'm stopping the recording.